కాబట్టి దేవుడు చేసిన ఈ బలియాగం వల్ల మనకొచ్చిన ఉపయోగాలు ఏమిటంటే నిత్య జీవంలోకి ప్రవేశించాము. ఒక నూతన సృష్టిగా, నూతన జన్మగా మనము సృష్టింపబడ్డాము. ఆధ్యాత్మికంగా మనము బలపడ్డామన్నమాట. అంటే మరణ స్థితిలో నుంచి, శాప స్థితిలో నుంచి మంచిగా నూతన జన్మలోకి, నూతన జీవంలోకి మనం ప్రవేశించాము. దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడబడ్డామన్నమాట. అలాగే ఆత్మ సంబంధమైన జీవము, శాశ్వత జీవమును మనము పొందుకున్నాము. రక్షణ లభించింది, రక్షణ అందుబాటులోకి వచ్చింది, పాప విముక్తి పొందాము, మన రోగములకు మనకు స్వస్థత లభించిందనమాట. అలాగే ఆయన ఉచితమైన కృప చేత మనం రక్షింపబడి ఉన్నాము. ఆయన ఉచితమైన కృప చేత ఆయన విశ్వాసం ఉంచి పాప విముక్తి, రక్షణ పొందగలుగుతున్నాము. అలాగే ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి మనము విడిపింపబడ్డాము. రోమ 8:1 చూసుకున్నప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, శిక్ష నుంచి మనము తప్పించుకున్నాము. అలాగే శుద్ధులయ్యే మనం పరిశుద్ధంగా జీవించుటకు